ఆసిఫాబాద్ జిల్లాలో బియ్యం మాఫియా గుట్టురట్టైంది. పోలీసులతో బేరాలు కుదుర్చుకున్న కేటుగాలు కాగజ్ నగర్ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా దందా కొనసాగిస్తున్నారు. సిర్పూర్ మీదుగా మహారాష్ట్రకు బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. అయితే ఇద్దరు స్మగ్లర్ల మధ్య విభేదాలతో ఈ బియ్యం అక్రమ రవాణా దందా తెరపైకి వచ్చింది. స్మగ్లర్లు, పోలీసులు, ఇతర అధికారుల మధ్య ఒప్పందాలతో అక్రమ దందా జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఒప్పందాలపై ఇద్దరు స్మగ్లర్ల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఆ ఫోన్ కాల్ ఆడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గత్యంతరం లేక పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక నిందితుల నుంచి 7,43,000 విలువైన 208 క్వింటాల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సో మనకు జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాయి కదా, దీనికి సంబంధించి మనం జిల్లా వ్యాప్తంగా మనం 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మన సిరిపూర్లో కూడా సిరిపూర్ మండలంలో మనం 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినాము. ఇందులో ఒకటి ఉడికిల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రోజు మార్నింగ్ ఆ చెక్ పోస్ట్ లో వాళ్ళు తనిఖీలు చేసిన సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన 3 వెహికల్స్ ను వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసినప్పుడు అందులో మనకి పీడిఎస్ రైస్, గవర్నమెంట్ ఏదైతే పేదలకు ఇచ్చే పీడిఎస్ రైస్ ని వాళ్ళు తీసుకొని పోయి మహారాష్ట్రకు పంపించి అక్కడ అమ్ముకున్నట్టుగా మనకు వాళ్ళు అడిగితే చెప్పడం వాళ్ళను టీఆర్ఎస్ తెలిసింది. దాని ప్రకారం అక్కడ దాంట్లో నుంచి ఒక మొదటి వాహనంలో ఐచర్ వాహనం, ఇందులో 108 kgs పీడిఎస్ రైస్ ఉన్నాయి. ఇంకో రెండోది మినీ ఐచర్ వ్యాన్ ఉంది. ఇందులో 42 క్వింటాల పీడిఎస్ రైస్, ఇంకో వాహనం మూడో వాహనంలో 58 క్వింటాల పీడిఎస్ బియ్యం ఉన్నాయి. మొత్తం క్వింటాలు 208 క్వింటాల పీడిఎస్ రైస్. 200 క్వింటాలు అంటే 20 టన్నులు, 20.8 టన్స్. 10 క్వింటాలు అయితే ఒక టన్ను. సో 20.8 టన్స్ అంటే 208 క్వింటాల్ ఆఫ్ పీడిఎస్ రైస్ మనం సాధన చేసుకోవడం జరిగింది. దీని విలువ దాదాపు 7,48,000 రూపీస్ ఉంటుంది. సో ఇది బహిరంగ మార్కెట్ లో. ముఖ్యంగా వీళ్ళు చేసే విధానం ఏంటంటే, వీళ్ళు పేద ప్రజలు తీసుకుంటారు, పీడిఎస్ రైస్ కొనుక్కుంటారు. కొన్నప్పుడు వాళ్ళను పొలవపరిచి కొద్దిగా రేటు ఎక్కువ ఇచ్చేసి తీసుకుంటారు. తీసుకొని వాటన్నింటి ఒక దగ్గర తీసుకొచ్చి మొత్తం కలిపి వేరే లారీలలో తీసుకొని వాటిని మహారాష్ట్రకి ఎగుమతి చేస్తున్నారు. సో దీనికి సంబంధించి వీళ్ళని ఈరోజు ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా చూస్తాం. దాంతోపాటు కొన్ని బియ్యం డైరెక్ట్ గా పీడిఎస్ వాళ్ళు ఎక్కడైతే సరఫరా చేస్తే అక్కడి నుంచి చెప్తున్నారు. అది ఎట్టొచ్చిందో మేము విచారణ చేసి ఇంకా దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ అందరినీ కూడా మనం ఈ కేసులో తీసుకురావడం జరుగుతుంది. సో అందరికి చెప్పేది అంటే, ఇటువంటి అన్ని ఫుడ్ సెన్స్ ఇదే కానీ గంజాయి కానీ ఇట్లాంటి పరిస్థితుల అక్రమ రవాణా ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. దాంతోపాటు బైండ్ ఓవర్ చేస్తాము, పీడీ యాక్ట్ నమోదు చేస్తాము. సో ప్రజలందరూ కూడా ఇటువంటి అక్రమ కార్యకలాపాల గురించి ఏమైనా సమాచారం ఉంటే పోలీస్ శాఖ కానీ 100 నెంబర్స్ కానీ లేదా మా ఇన్స్పెక్టర్స్ కానీ కన్సల్ట్ చేసి తెలియాలని కోరుకుంటున్నాను. ఆసిఫాబాద్ జిల్లాలో బియ్యం మాఫియా గుట్టురట్టైంది. పోలీసులతో బేరాలు కుదుర్చుకున్న కేటుగాలు కాగజ్ నగర్ కేంద్రంగా అక్రమంగా బియ్యం రవాణా దందా కొనసాగిస్తున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. ఆసిఫాబాద్ జిల్లాలో బియ్యం అక్రమ రవాణా చేస్తున్న దందా తీవ్రంగా జరుగుతుంది. అటు రాష్ట్ర సరిహద్దులు సమీపంలో ఉండడంతో వీరికి రవాణా చాలా ఈజీగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి సేకరిస్తున్నటువంటి బియ్యం కావచ్చు, ఆసిఫాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా దందా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వీటిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో ఉన్నటువంటి ఇద్దరు స్మగ్లర్లకు సంబంధించినటువంటి ఆడియో రికార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో అధికారులకు, పోలీసులకు ఎంతెంత ఇచ్చామనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉండడం, అలాగే ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇచ్చాం, రవాణా శాఖ వారికి కూడా ఇచ్చినట్టుగా వాళ్ళు అందులో మాట్లాడుతూ ఉండడం అనేది ఒక్కసారిగా సంచలనంగా మారింది. అసలు అధికారుల అండదండలు కూడా లేకుండా ఇదంతా జరుగుతుందా అనే అనుమానాలు తీవ్రమవుతున్నటువంటి సందర్భంలో ఈ ఆడియో ఆ అనుమానాలని కూడా బలపరిచే విధంగా మారాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. జిల్లాకు వచ్చినటువంటి ఏఎస్పీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, వారందరూ కూడా సీరియస్ గా దీనిపై విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. స్మగ్లర్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోబోతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల అక్రమంగా తరలిస్తున్నటువంటి బియ్యాన్ని కూడా అటు రవాణా శాఖ, ఇటు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత లోతుగా దీన్ని దర్యాప్తు చేయాలని అయితే నిర్ణయం తీసుకుంటాం మనకు సమాచారం. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.